హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ట్యూటీట్యూట్. సో ఇప్పటి వరకు మనకి నిన్న సో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది కదండి. సో దాదాపు 3 లక్షల మంది మనకి ఎగ్జామ్లో రాసినట్లు మనకి న్యూస్ పేపర్స్లో వాటిలోని మనకి వచ్చింది. అయితే సో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత జరిగినటువంటి మొదటి ఎగ్జామ్ అవ్వడము, ప్లస్ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసుకుంటాము అని చెప్పేసి నా వచ్చినటువంటి నోటిఫికేషన్, రైట్. సో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉండడం, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి సంబంధించిన ఎంతూసియాజం మనలో డెవలప్ అవ్వడానికి ఒక ప్రధాన రీజన్గా మనం చెప్పొచ్చు అనమాట, రైట్. సో సింపుల్గా ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి పేపర్ ఎలా వస్తుందో, ఎలా ఉండబోతుందో, ఎంత డిఫికల్టీ ఉండబోతుందో అని ఇలా చాలా రకాల మిత్స్ నుంచి సో సమ్వాట్ ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, ఆ ప్రశ్నలన్నిటి నుంచి మనకు ఒక జవాబు వచ్చిందనమాట. బట్ ఏదైతే మనకి నార్మల్గా ఏ రకమైనటువంటి ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపేర్ అయినా కానీ మనకి అప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లైక్ ఇట్ విల్ హెల్ప్ అస్, రైట్. సో ఇలా ఉంటాయి, ఈ స్టాండర్డ్ ఇలా ఉంటుంది, సో ఈ రకమైనటువంటి డీప్ క్వశ్చన్స్ అడుగుతారు, సో దీని డెప్త్ ఇలా ఉండబోతోంది అనేటువంటి ఒక అవగాహన మనం రూపొందించుకోవడానికి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనకు ఉపయోగపడతాయి. అయితే మనకి ఫస్ట్ ఎగ్జామ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇది ఫస్ట్ ఎగ్జామ్ అవ్వడంతో మనకి ఈవెన్ టీఎస్పీఎస్సీ కూడా ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఈ రకంగా ఉండబోతోంది అని ఏం చెప్పకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి రీజన్. సో మనకి మార్కెట్లో జరిగేటటువంటి టెస్ట్ సిరీస్ ఎవరైతే నార్మల్ అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యారో అవన్నీ కూడా మనకి ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా, సింపుల్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా మనకి ఏవైతే అవి ఉన్నాయో, అవి ఏవైతే ప్రిపేర్ అవి అభ్యర్థులు ఎగ్జామినేషన్స్కి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా కొంత నిరాశ ఎదురుపడింది అని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఉంటుంది మన హ్యాండ్లో. సో మనకి 1 మినిట్కి 1 క్వశ్చన్ ఆన్సర్ చేసే ఒక అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతూ ఉంటాం. అయితే ఈ మనకి టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ అనలిటికల్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ మోతాదులో అడగడం జరిగిందనమాట. అంటే 1 మినిట్ అనేది అక్కడ మనం క్వశ్చన్ మొత్తం కంప్లీట్ చేసేసి దాన్ని మనం అనలిటికల్గా ఆలోచించి మార్క్ చేసే పరిస్థితి ఉంటే సో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితి అనమాట. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఒక మోస్తారుగా ఒక డిఫికల్టీ పేపర్ అని మనం చెప్పొచ్చు, రైట్. సో ఎనీవే ఇన్ ద సెక్షన్ అసలు మనకి టీఎస్పీఎస్సీ జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎలాగా మనం ఆలోచించాలి. బట్ ఎనీవే రిమెంబర్, మనకి ఎగ్జామ్ ప్రెషర్లో మేబీ మనకి ఆన్సర్ తెలిసినా కానీ, కంటెంట్ తెలిసినా కానీ మనం ఆన్సర్ చేయలేకపోయి ఉండొచ్చు, బికాస్ టైం ప్రెషర్ అనేది ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. బట్ ఎనీవే రిమెంబర్, ఓకే. సో ఈ కీ అనేది మనం చెక్ చేసుకుని మనకి మెయిన్స్ లెవెల్కి మనం ఎలిజిబులా కాదా, ఓకే. సో మనకి డిఫికల్టీ లెవెల్ అనేది నిపుణులందరూ కూడా చెప్తున్నారు కాబట్టి సో కట్ ఆఫ్ అనేది మనకి రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ ఎనీవే మనం కీ చెక్ చేసుకున్న తర్వాతే మనకు ఒక అవగాహన ఉంటుంది వెదర్ వీ షుడ్ గో ఫర్ మెయిన్స్ ఆర్ మెయిన్స్ ప్రిపరేషన్కి వెళ్ళాలా అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అందువలన కీ చెక్ చేసుకోవడానికి నేను పాలిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ లెక్చర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, రైట్. విల్ సీ, రైట్. So which of the following prime ministers appointed Mandal Commission and taken decision to implement its report? ఓకే, సో ఈ కింది ప్రధానమంత్రిలో మండల్ కమిషన్ను నియమించింది, దాని రిపోర్టును అమలు పరిచింది ఎవరు అని అడిగారు. ఇక్కడ చూడండి మనకి ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది సో పాలిటీ బేస్డ్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు, హిస్టరీ బేస్డ్ క్వశ్చన్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రధానంగా సో మనకి ప్రధానమంత్రులు అంటే ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ మనకి ఎనాక్ట్ అయిపోయిన తర్వాత మనకేనో ఇంటరిమ్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ప్రధానమంత్రులు బేస్డ్ మీద ఈ టైం పీరియడ్లో ఏం జరిగింది, ఎవరి పీరియడ్లో ఏం జరిగింది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి పీరియడ్లో అయితే అంతా ఫారిన్ పాలసీ విషయాలు కానీ, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కానీ, రైట్. సో ఈవెన్ బైఫర్కేషన్ ఇంటరిమ్ గవర్నమెంట్లో అవి కానీ ఇలాంటివన్నీ కూడా మనము జవహర్లాల్ నెహ్రూ గారి పీరియడ్లో చదువుతూ ఉంటాం అనమాట, రైట్. సో ఇఫ్ యూ సే లాల్ బహదూర్ శాస్త్రి గారి పీరియడ్, రైట్. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి పీరియడ్లో అన్ని వార్స్ రిలేటెడ్ అనమాట, రైట్. సో అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ కానీ
మనకి ఇందిరాగాంధీ గారి పీరియడ్లో. ఓకే, సో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందిరాగాంధీ గారి పీరియడ్ నుంచి కోయిలేషన్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ రిమెంబర్, మనకి ఎమర్జెన్సీ విషయాలు కానీ ఇవన్నీ కూడా మనం చదువుతాం. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏంటండి అంటే, రైట్, సో మండల్ కమిషన్. రైట్, సో మండల్ కమిషన్ ఎవరు నియమించారు, దాని రిపోర్టు అమలు పరిచింది ఎవరు అని. రైట్, సో మనకి ఖచ్చితంగా తెలుసండి, ఇందిరాగాంధీ గారు కాదు. ఓకే, సో ఇందిరాగాంధీ గారు కాదు. ఓకే, సో విపి సింగ్ గవర్నమెంట్. ఓకే, సో మనకి తెలియదు అనుకుందామండి. బట్ ఎనీవే, ఇందిరాగాంధీ గారి పీరియడ్లో మండల్ కమిషన్ రాలేదు అనే విషయం మనకి తెలిస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. రైట్, సో చంద్రశేఖర్ దేవేగౌడ. ఓకే, సో మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్ లో జరిగిన విషయం. ఓకే, సో ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు దేవేగౌడ గారి కాదండి. రైట్, సో సింపుల్గా చెప్పాలంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది మొరార్జీ దేశాయ్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఆయనది మైనారిటీ ప్రభుత్వంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. రైట్స్, ఇన్ ఆర్డర్ టు సస్టైన్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. ఓకే, సో ఆ టైంలో ఈయన మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది వేయడం జరిగింది. రైట్, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే అప్పట్లో మనకి రిజర్వేషన్ అనేది ఉండేదన్నమాట. రైట్, సో అలాంటి సిచ్యువేషన్లో ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా లేదా, ఓకే, సో ఇస్తే ఎంత శాతం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేయడానికి ఈయన వేసిన రిపోర్టే కమిషనే మండల్ కమిషన్ అనమాట. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు అంటే విపి సింగ్ గారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఈ చిన్న లాజిక్ మనకి తెలిస్తే ఓకే, సో ఈ ఆన్సర్ మార్క్ చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. బట్ ఎనీవే రిమెంబర్, నాట్ జస్ట్ దిస్ అండి, మనకి ఈవెన్ నాట్ ఓన్లీ గ్రూప్ 1, ఎవరైతే గ్రూప్ 1 రాశారో సో ఆ లెవెల్, ఆ స్టాండర్డ్, ఓకే, సో స్టాండర్డ్ పెరిగింది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే మనకి నియర్ బై, ఓకే, సో మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ ఇలాంటి రాసే ఎగ్జామ్స్ వాళ్ళు కూడా సో ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, సో అంటే ఒక క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం ఇంకో క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకుంటూ సో దాని జెనసిస్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అ క్వశ్చన్ డెఫినెట్లీ విత్ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్ రిఫార్మ్స్ కానీ ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ గవర్నర్. ఓకే, సో దిస్ ఈస్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ పాలిటీ క్వశ్చన్ అండి. మనకి విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్, విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఇలా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? బట్ ఎనీవే చూడండి, క్వాలిఫికేషన్స్ ఏంటి? హీ ఆర్ షీ షుడ్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ కంప్లీటెడ్ 35 years of age. ఓకే, సో ఇది ఫస్ట్ ఉండేటటువంటి క్వాలిఫికేషన్ అండి. ఎస్, ఇట్ షుడ్ ఒబే దిస్. నెక్స్ట్, he or she should have a domicile of the state to which he or she is being appointed. ఓకే, సో ఇక్కడ మనకి ఇది తెలియదు అనుకుందాం. ఓకే, మనకి నార్మల్గా ఆ ప్రొవిజన్ అయితే ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. మరి ఇప్పుడు మనకి జనరల్గా చూస్తే ఓకే, సో రోసే గారు కానీ రేవెన్ నరసింహన్ గారు కానీ ఇలా మనకి చాలామంది ప్రముఖులు ఓకే, సో అక్కడ డొమిసైల్ లేకపోయినా కానీ ఓకే, సో లైక్ మనం చూస్తూ ఉంటాం 2 రాష్ట్రాలకి ఒకరే గవర్నర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎగ్జాంపుల్ నరసింహన్ గారు. మరి సో 2 ప్రాంతాల్లోనే పుట్టినవారు అయ్యి ఉంటారు కదా. రైట్, సో ఖచ్చితంగా అలా మనకి కరెంట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటూ సో లైక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఉందో అది చూసుకుని మన ఆన్సర్ మార్క్ చేయాలన్నమాట. రైట్, సో హీ షుడ్ హ్యావ్ ఎ డొమిసైల్ అంటే ఏ రాష్ట్రానికి ఆయన గవర్నర్గా చేస్తున్నారు అక్కడే ఆ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి అనేదైతే తప్పండి, అది ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. రైట్, సో హీ ఆర్ షీ ఓకే షల్ నాట్ బి హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ లోకల్ గవర్నమెంట్. ఓకే, మనకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదని మనం చాలా పొజిషన్స్లో మనం చదివాం. రైట్, సో ఎనీవే అందులో గవర్నర్ కూడా ఒకటండి. ఎస్, దిస్ ఈజ్ a criteria. Okay, so this is the essential qualification anamata. Right, so he or she must not be a member of legislature or parliament. Yes, this is also ట్రూ స్టేట్మెంట్. ఓకే, సో ఇందులో తప్పనిసరి అర్హత ఏది కాదు అంటే సో ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. ఓకే, సో ఎందుకంటే మిగిలిన 3 అయినప్పుడు ఏది తప్పనిసరి అర్హత కాదు అని అడిగారు. సో ఖచ్చితంగా మనం ఆన్సర్ ఏం మార్క్ చేయాలి అంటే సెకండ్ ఆన్సర్ అనమాట. క్లియర్? So using the powers enshrined in Article 2 and 3 of the Constitution of India, the Parliament can do which of the following? Admit new territories as a new state of India.
స్ప్లిట్ ఆర్ మర్జ్ ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్, ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ టు నైబరింగ్ కంట్రీస్, ఆల్టర్ ద నేమ్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఇండియన్ స్టేట్స్. ఓకే, సో నార్మల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవగానే ఫస్ట్ ఓపెన్ చేసే పార్ట్లోనే మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ మనం చదువుంటాం, రైట్. సో ఆర్టికల్ 2 and 3. కాకపోతే ఇక్కడ చూసారా ఎంత క్షుణ్ణంగా చదివాం ప్రతి ఆర్టికల్ని అనేది మనకి టెస్ట్ చేస్తున్నారనమాట. చూడండి, పొందుపరచబడిన అధికారాలను ఉపయోగించి పార్లమెంట్ ఈ కింది వాళ్ళలో ఏం చేయగలదు? కొత్త భూభాగాలను భారతదేశంలో కొత్త రాష్ట్రంగా చేర్చుకోవడం, రైట్. సో చేర్చుకుంది కదా, ఇప్పుడు మనకి సిక్కిం కానీ లేకపోతే మనకి చాలా డమన్ అండ్ డియూ ఇలాంటి వాటి అన్నిటిని కూడా మనకి మనం మర్జ్ చేసుకున్నాం. సో కొత్త భూభాగాలు అప్పటి వరకు ఇండియన్ యూనియన్లో లేనటువంటి భూభాగాలను కూడా మనం పొందుపరుచుకున్నాం. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అసలు ఫస్ట్ అంటే, రైట్. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, రైట్. సో ఏవైతే మనకి యూనియన్ టెరిటరీస్ స్టేట్స్ ఉన్నాయో అవి ఆ పేర్లు మెన్షన్ చేస్తారనమాట, అదే ఆర్టికల్ 1. సో ఆర్టికల్ 2 ఏంటి అంటే అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఓకే, సో అంటే కొత్త ప్రాంతాలని ఏవైనా మన భూభాగంలో చేర్చుకోవడం, అది ఆర్టికల్ 2 అనమాట, రైట్. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ ఆర్ బౌండరీస్. ఓకే, సో ఏవైతే ఇండియన్ భూభాగాలుగా చెప్పబడుతున్న ప్రాంతాలలోని ఏవైనా బార్డర్స్ చేంజ్ చేయడం కానీ నేమ్స్ చేంజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇది ఆర్టికల్ 2 and 3 అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 1లో క్లియర్గా ఏం చెప్పేస్తుంది అంటే, సో ఏవైతే భూభాగాలు ఎప్పుడైతే మనకి ఓకే సో ఇండియన్ యూనియన్లో చేరిపోతాయో చిన్న చిన్న మైనర్ మోడిఫికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు బార్డర్స్ చేంజ్ చేస్తారు, కానీ సో కంప్లీట్గా బయటకు రావడం, రైట్. సో మనకి సో కంప్లీట్గా ఓకే ఆల్ టుగెదర్ ఒక కొత్త కంట్రీ డెవలప్ చేసుకుంటాను నేను ఇండియా నుంచి బయటకు వచ్చేసి అని ఏ స్టేట్ కూడా చెప్పడానికి లేదు. ఓకే, సో అదనమాట. సో కొత్త భూభాగాన్ని భారతదేశంలో కొత్త రాష్ట్రంగా చేర్చుకోవడం అది ఆర్టికల్ 2 ద్వారా మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పటికే ఉన్న భారత రాష్ట్రాలను విభజించడం లేదా విలీనం చేయడం, ఏవైనా 2-3 స్టేట్స్ని కలిపి ఒక స్టేట్గా చేయడం, లేదా ఒక స్టేట్నే 2 స్టేట్స్గా మార్చడం, రైట్. సో ఆబ్వియస్గా మనకు తెలుసు, రైట్. సో అది కూడా మనకి చేయొచ్చు. ఇప్పుడు మనకి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చింది, ఇలా మనకి విలీనం జరిగాయి, మర్జర్స్ జరిగాయి. ఓకే, సో రైట్. సో విలీనం కూడా ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఉన్న ఆంధ్రాని తెలంగాణని విలీనం చేశారు, రైట్. సో బేస్డ్ ఆన్ యూటిలైజింగ్ దిస్ ఆర్టికల్ ఓన్లీ. పొరుగు దేశాలకు భూభాగాల మార్పిడి బదిలీ చేయడం. ఓకే, సో చూడండి ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ టు నైబరింగ్ కంట్రీస్. ఓకే, సో ఇలాగా మనకి ఖచ్చితంగా ఏవైనా మన దేశాలు మన ప్రాంతాలని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది మనం చేయకూడదు అనమాట. ఓకే, ఎందుకంటే మనది సోవరిన్ కంట్రీ, రైట్. సో ఖచ్చితంగా మనం అలాంటివన్నీ చేయకూడదు అనమాట, రైట్. సో సి ఆప్షన్ ఎందులో ఉందో చూసుకోవాలన్నమాట, ఎందుకంటే సో ఏవైతే చేయగలదు అని అడిగింది కాబట్టి సో సి ఆప్షన్ ఎందులో ఉంటుందో ఆప్షన్స్ అన్నీ రాంగ్ ఆప్షన్స్ అనమాట, రైట్. సో ఆన్సర్ ఒక్కటి ఇదే. ఓకే, సో సి ఆప్షన్ కాదు అని తెలిస్తే మనకి సరిపోతుంది. ఇప్పటికే ఉన్న భారత రాష్ట్రాల పేర్లు సరిహద్దులు మార్చడం, అది కూడా ఆర్టికల్ 2 and 3ని ఉపయోగించి మనకి చేయొచ్చు అనమాట పార్లమెంట్. ఓకే, సో ఆన్సర్ వచ్చి A, B and D అనమాట. సో సింపుల్గా సి ఒక్కటి తెలియాలి మనకి, మన టెరిటరీస్ ఎవరికి ఇవ్వడానికి లేదు అనే విషయం మనకి తెలిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోక్సభ వర్ నాట్ కంప్లీటెడ్ their 5 years term of exercise. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ నోన్ క్వశ్చన్ అండి. సో అందరు తెలుసు మనకి 11th and 12th ఓకే సో లోక్సభస్ అనేవి మనకి మనం కంటిన్యూస్గా జరగలేదు. మనకి లోక్సభ టెన్యూర్ అనేది మనకి 5 years ఉండగా సో అది కంటిన్యూస్గా జరగలేదు అనేది అయితే మనకి తెలుసు, రైట్. సో విత్ రెస్పెక్ట్ టు లోక్సభ ఓకే సో క్వశ్చన్స్ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనకి ఎన్నో లోక్సభ జరుగుతుంది, రైట్. సో ఎన్నో లోక్సభకి హెడ్స్ కానీ లైక్ విత్ రెస్పెక్ట్ టు స్పీకర్స్, విత్ రెస్పెక్ట్ టు చైర్మన్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట, రైట్. సో ఇలా అడిగారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రెలవెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ మనకు తెలుసు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఓకే సో మనకి స్టేట్ లెజిస్లేచర్స్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రోల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, రైట్. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది ప్రశ్న అనమాట. సో మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి రైట్. సో ఈ కింది వాక్యాలను పరిగణించండి. మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది,
అవును కదా. సో ఖచ్చితంగా సో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఎస్, దిస్ ఇస్ అ వెరీ ట్రూ స్టేట్మెంట్. ఓకే, సో అందులో ఏ ఒక్క మినిస్టర్ కూడా ఏవైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సవాళ్ళు ఎదుర్కొంటే ఓకే, సో వాళ్ళు ఇండివిజువల్గా సమాధానం చెప్పాలి. కానీ ఏవైనా విత్ రెస్పెక్ట్ టు పాలసీస్ కానీ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ పాలసీస్ ఇలాంటివన్నీ కూడా మేక్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి సమిష్టి బాధ్యత వహించాలి. అది ఖచ్చితంగా ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్. ఓకే, సో ఇది ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో పర్టికులర్గా మెన్షన్ చేసినటువంటి రీజన్ కాదండి. మనకి ఈవెన్ సెషన్స్ ఉన్నాయి, రైట్. సో బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్ ఇలా మనకి ఉన్నాయి, సమ్మర్ సెషన్ ఇలా సెషన్స్ ఉన్నాయి. పార్లమెంట్లో ప్రతి ఒక్కరూ మీట్ అవ్వాలి, రైట్. సో పార్లమెంటరీ మీటింగ్స్ జరగాలి అనేది అయితే ఓకే సార్ మెన్షన్ చేశారు. కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రత్యేకంగా నెలకి ఒక్కసారైనా మీట్ అవ్వాలి అనేది ఓకే క్లియర్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. Right. So ministry as body shall resign as soon as it loses the confidence of the Lok Sabha. Right. So very very clear. Yes. ఓకే, సో మనకి లోక్సభ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు మాత్రమే రైట్. సో వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారు. రైట్. సో అది మనకి తెలుసు. రైట్. సో ఆబ్వియస్లీ సి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద మినిస్టర్ షాల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. రైట్, మనకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి వ్యక్తుల పేర్లన్నీ కూడా ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో అంటే మనకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్ రెస్పెక్ట్ టు రిమూవల్ అవన్నీ కూడా చూసుకునేది కూడా ప్రెసిడెంటే అనమాట. రైట్. సో ఓకే, సో మనకి ఇక్కడ మనకి ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కానీ ఆయనకి నచ్చలేదు అనుకోండి, లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మార్చాలి అనుకున్నారనుకోండి, అప్పుడు కూడా మనకి ఏంటి అంటే సో ప్రెసిడెంట్ ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేస్తే సో ప్రెసిడెంట్ అనేవాళ్ళు రిమూవ్ చేసేస్తారనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ఆప్షన్ మాత్రం ఎలిమినేట్ చేయాలి. రైట్. సో మనకి ఏ బి, సో దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే బి ఆర్ సి. మనకి ఆప్షన్స్లో ఏం చెప్తున్నారు, బిసిడి ఏబిడి ఏసిడి ఏబిసి, అంటే ఏబిసిడి అనే ఆప్షన్ లేదు. రైట్. సో ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక స్టేట్మెంట్ అనేది తప్పే. కాబట్టి హియర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ అనేది క్లియర్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆన్సర్. ఓకే, సో బి ఆప్షన్ ఏదైతే లేదు. ఓకే, సో రైట్. సో ఆన్సర్ వచ్చి సో బి కాదు కాబట్టి ఏసిటి. ఓకే, సో ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ వర్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద జస్టిస్. ఓకే, సో సో సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. రైట్. సో ఎంఎం పుంచి, ఓకే, సో వికే దుగ్గల్, సో ధీరేంద్ర సింగ్ అండ్ ఎన్ఆర్ మాధవన్. సో ఇది ఎలా అంటే మనకి చాలా క్లియర్ క్వశ్చన్ అండి, లక్ష్మీకాంత్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. రైట్. సో ఇక్కడ ఓకే, సో ఆన్సర్ వచ్చి బి శివరామన్ అండ్ డాక్టర్ ఎస్ఆర్ సేన్. ఓకే, రిమెంబర్. సో ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ extension of the executive powers of the union government, extension of the parliament's law making powers, the federal provisions of the constitution will continue to function, restriction on fundamental freedoms guaranteed in the constitution. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్లమేషన్. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఏదైతే మనకి నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అవుతుందో ఓకే, సో అప్పుడు మనకి ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. రైట్. సో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో అక్కడ చూస్తే మనకి ఆప్షన్స్ అన్నిట్లోనే ఏ ఉంది. రైట్. సో మనం ఇంకా ఏ ఆన్సర్కి రాలేం. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పార్లమెంట్స్ లా మేకింగ్ పవర్స్. రైట్. ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చూస్తే మనకి స్టేట్ లిస్ట్ కానీ ఓకే, సో స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని మనకి ఉన్నాయి కదా. సో ఈ మూడిట్లోకి కూడా మనకి పవర్స్ అన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే ఓకే, సో కంప్లీట్గా పార్లమెంటే లా మేకింగ్ అని కూడా చేస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఆ రకంగా చూసుకుంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ పార్లమెంట్స్ లా మేకింగ్ పవర్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ టు ఫంక్షన్. రైట్. సో ఇక్కడే నేను చెప్పాను ఆల్రెడీగా. ఓకే, సో ఏవైతే స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయో స్టేట్ లెజిస్లేచర్స్ పవర్స్ అన్నీ కూడా విల్ నో లాంగర్
ఓకే, సో ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఫంక్షన్ చేసేలాగా ఉండవన్నమాట. సో కంప్లీట్గా మనకి అందుకే కదా ఎమర్జెన్సీ లైక్ దో ఇట్ ఈస్ ఫెడరల్ ఇన్ నార్మల్ టైమ్స్, యూనిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ప్రొక్లెమ్ అయినప్పుడు యూనిటరీ ఫీచర్స్ లాగా అయిపోతుంది అనేది మనకి ఒక సేలియన్ ఫీచర్ అనమాట. సో సి ఆప్షన్ కాదు. రైట్, నౌ సి ఆప్షన్ కాదు అనగానే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నౌ ఏబిడియా ఏబియా రైట్. So restriction on fundamental freedoms guaranteed in the constitution, right? So normal ga fundamental freedoms guaranteed in the constitution, right? So మనకి నార్మల్గా ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ 6 ఫండమెంటల్ గ్యారంటీడ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అనేవి మనకి ఇచ్చింది, రైట్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, రైట్. సో ఫండమెంటల్ రైట్స్ మనకి నో లాంగర్ విల్ వర్క్, రైట్. సో ఎక్సెప్ట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి రైట్. సో రెస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మరి ఫ్రీడమ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది. బట్ నార్మల్గా ఫండమెంటల్ ఫ్రీడమ్స్లోని నార్మల్గా కూడా నాట్ జస్ట్ ఇన్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, రైట్. సో ఇన్ నార్మల్ టైమ్స్ ఆల్సో వీ డూ హ్యావ్ అ కైండ్ ఆఫ్ restrictions, okay. So that is what we can call as reasonable restrictions on fundamental rights, okay. But if you see effects of proclamation of national emergency law, right, okay, so fundamental rights మీద కూడా effects ఉంటాయి, ఓకే. సో ఫండమెంటల్ ఫ్రీడమ్స్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఓకే. సో ఇక్కడ చూస్తే ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అని అడిగారు. సో ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ అని అడగలేదు, ఓకే. సో అందువల్ల మనం విల్ గో విత్ ఆన్సర్ 3. బట్ ఒకవేళ ఓన్లీ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీలోనే అని అడిగితే ఈ 2 ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నార్మల్ టైమ్స్లో కూడా రెస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఉంది కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఆఫ్టర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కాదు కాబట్టి, సో వీఆర్ గోయింగ్ విత్ దిస్ ఆప్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ దెన్ మెన్షన్స్ దెన్ విల్ గో విత్ 4 ఆప్షన్, ఓకే. సో చూసారా క్వశ్చన్స్ ఎలా ట్వీకింగ్గా అడిగారు, రైట్. సో అకార్డింగ్ టు ద ఎలక్షన్ అండ్ అదర్ రిలేటెడ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2003, a 50% tax exemption to individuals and corporates on all contributions to political parties, disclosure of party finances and contributions over 20,000, రైట్. సో 20,000 కంటే ఎక్కువ పార్టీ ఫండ్స్ ఎవరిస్తారో వాళ్ళకి కూడా మనకి అన్నీ కూడా చూపించాలన్నమాట, రైట్. సో ఆబ్వియస్గా ఎలా వచ్చింది, ఆ డబ్బులు ఎలా సంపాదించారు అన్నీ కూడా, రైట్. సో ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ టైమ్ బై రికగ్నైజింగ్ పొలిటికల్ పార్టీస్ on the capable television network and other electronic media, public or private, yes, okay. So this is there, this is right. So obviously BC ఖచ్చితంగా ఉండాలి మన ఆప్షన్లో, అంటే ఈ ఆప్షన్ కాదు, రైట్. సో బీసీ 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 మూడిట్లో కామన్గా ఉంది, రైట్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ తెలియదు అనుకుందాం, రైట్. సో 50% ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ టు ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్స్ టు ఆన్ ఆల్ కాంట్రిబ్యూషన్స్ టు పొలిటికల్ పార్టీస్. సో 50% ఎగ్జామ్షన్ ఉందో లేదో మనకి తెలియదు అనుకుందాం, రైట్. ఎక్స్పెండిచర్ బై ద థర్డ్ పార్టీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ కమ్స్ అండర్ సీలింగ్ లిమిట్స్, అంతే కదా. సో నార్మల్గా ఎంతైనా కూడా మనకి లిమిట్ లేకుండా కూడా ఎంత ఫండ్ అయినా ఇవ్వచ్చు అంటే ఆబ్వియస్లీ ఇది మనకి కరప్షన్ ని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసినట్టే కదా, రైట్. సో అండ్ ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద పార్టీస్ ఈజ్ ఎగ్జామ్టెడ్. అంటే మన ఆప్షన్లో ఏముండాలి, బిసిడి ఉండాలి ఖచ్చితంగా, రైట్. సో అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ మనకి ఏఆ 3ఆ లైక్ ఫస్ట్ ఆప్షనా థర్డ్ ఆప్షన్ అనేది మనకి డౌట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్నిందండి, నాట్ ఓన్లీ 50%, ఓకే. సో 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది, కాకపోతే లైక్ బై విచ్ మీన్స్ వీ గాట్ దట్ ప్రాపర్టీ అనేది మనకి ప్రాపర్ ఎవిడెన్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే దెన్ 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట, రైట్. సో ఇన్ దాట్ వే ఆన్సర్ ఇస్ ఓన్లీ BCD, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లియర్, right. Next, which of the following group of persons were the members of States Reorganization Commission? Okay, so this is also very direct questions from the Lakshmikant Anni, so very very important, right. ఇక్కడ మనకి కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు చూడండి. దార్ కమిషన్ రిపోర్ట్ వేరు, ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ వేరు, సో ఇద్దరు ఒకటే దగ్గర ఉండరు, రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఫజల్ అలీ
దార్. రైట్, సో 2 కమిషన్స్ మనకి విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, మనకి దార్ కమిషన్ రిపోర్ట్ ఒకటి, జేవీపీ కమిటీ రిపోర్ట్ ఒకటి, ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, సో అందులో సో ఈ రెండు ప్రామినెంట్ యూనో పర్సన్స్ అన్ని ఒక కమిషన్లోనే ఉండరు కదా. రైట్, సో ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ 3 డిఫరెంట్ కమిషన్స్ దెర్ వాజ్ ఎగ్జిస్టెడ్. సో ఈ రెండు కూడా ఎలిమినేట్ అయిపోయాయి. రైట్, సో ఆబ్వియస్లీ మనకి ఫజల్ అలీ, కేఎం పన్నీకర్ ఉన్నారు కానీ సో బిఎం కాచు లేరండి. సో ఆన్సర్ ఇస్ దిస్. ఓకే, రైట్, సో దిస్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్, who among the following were the members of the Constituent Assembly of India? Right, so Annie Mascarin, so Dakshayani Veludayan, Ammu Swaminathan, Sucharita Pandit. Okay, so answer is A, B, C andi. So Sucharita Pandit kaadu. Okay, right. Next, match the following women chief ministers with their respective states. ఓకే, సో ఇక చూడండి, మనకి తెలియదు అనుకుందాం అసలు కంప్లీట్గా, మనకి అసలు క్వశ్చనే మర్చిపోండి. రైట్, సో క్వశ్చన్ కాకుండా జస్ట్ ఆప్షన్స్ మాత్రం చూడండి. సో రైట్, సో A5 B2 C3 D1, A4 B, ఓకే, సో A3 B4 C2 D1, A3 B4 C2 D5. రైట్, సో A4 B3 C1 D5 ఇవి ఇచ్చారు. రైట్, ఇందులో 2 ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉన్నవి ఏంటంటే ఈ 2. ఓకే, సో అంటే ఏంటి, సో మనల్ని చాలా ఒకవేళ మనకి 3 తెలిసినా కానీ ఇక్కడ ఒక విషయం దగ్గర కన్ఫ్యూజ్ అవ్వాలి వీళ్ళు అని చెప్పి చాలా ట్వీకింగ్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. రైట్, సో అందులో మనకి ఏం తెలుసు అంటే సో A3, ఓకే, సో సుచరిత కృప్లాని గారు, ఓకే, సో వీ నో. రైట్, సో షీ ఈజ్ బిలాంగ్స్ టు యూపీ అని. రైట్, సో ఇందులో మనకి మిగిలిన 3 వినుండవు. ఓకే, సో నందిని సత్పతి గారు కానీ, సయ్యేదా అన్వేరా తైమూర్ కానీ, సో శశికళ కకోట్కర్ కానీ. రైట్, సో శశికళ కకోట్కర్ గారు, ఓకే, సో షీ బిలాంగ్స్ టు గోవా అండి. రైట్, సో D1 ఉన్న ఆప్షన్ ఈ రెండిట్లో ఇది ఒక్కటే ఉంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ దిస్, రిమెంబర్. ఓకే, సో ఎనీవే ఓకే, సో మనకి విత్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్స్, దట్ టు విమెన్ చీఫ్ మినిస్టర్స్, ఇలాంటివన్నీ కూడా ఎనీవే వీ షుడ్ నోట్ డౌన్ అని చాలా క్లియర్గా మనం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. రైట్, ఎనీవే గుడ్ గవర్నెన్స్ ఎయిడ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ పవర్ అండ్ పీపుల్. An important aspect in this direction is the responsiveness of the government. Which of the following strengthens responsiveness? Okay, so normally evolving and abiding by citizens charter. Yes, right, so even these kind of words which were exclusively mentioned in our syllabus also. Right, so citizens charters కానీ, right to information act కానీ, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 1 సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. రైట్, సో విత్ అందుకే సిలబస్ కూడా మనం జాగ్రత్తగా చదవాలి. రైట్, సో ఎవాల్వింగ్ అండ్ అవాయిడింగ్ బై సిటిజన్స్ చార్టర్, ఎస్. రివ్యూ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్, ఎస్. సో కాంపిటేటివ్నెస్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్, ఎస్ అండి. రైట్, ఇక్కడ చూడండి, రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేవి నార్మల్గా ఇది గవర్నెన్స్లో భాగమే. ఓకే, సో లైక్ ప్రతి పరిపాలనలోనే చేయాల్సిన భాగం. కానీ గుడ్ గవర్నెన్స్ అంటే ఇంకా పరిపాలనలో మెరుగుతనం తీసుకురావడం కోసం ఏవైతే చెయ్యాలో అవి. సో అందులో ఖచ్చితంగా బి ఉండదు. రైట్, సో అప్పుడు మనకి ఆన్సర్ ఖచ్చితంగా ఇది ఒకటే. సో బి ఒకటి కాదని తెలిస్తే దెన్ వీ కెన్ గో విత్ డైరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ACDE ఓన్లీ. రైట్, సో మిగిలినవన్నీ కూడా మనకి కాంపిటేటివ్నెస్ ఉన్నా కానీ లేకపోతే పాలిటిక్స్లో దట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు గుడ్ గవర్నెన్స్. సో రివ్యూ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మనకి వెరీ ట్రెడిషనల్ ఆర్థోడాక్సీ లాస్ ఉంటాయి అవన్నిటిని కూడా అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ వీ నీడ్ టు చేంజ్. రైట్స్ అవి కానీ. సో ట్రాన్స్పరెన్సీ ఆబ్వియస్లీ లీడ్స్ టు గుడ్ గవర్నెన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి గుడ్ గవర్నెన్స్లో భాగమే అనమాట. రైట్, ఎనీవే నెక్స్ట్, సో వాట్ ఈస్ ద రీకాన్ఫిగర్డ్, okay, so pedagogical structure of the school education system in the new education policy 2020. Right, so replacement of present 10+2 system with 5+3+3+4. Right, so this is a very good statement. Okay, right, so ఇది ఖచ్చితంగా ఉంది. రైట్, సో రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రెసెంట్ 10+2 సిస్టమ్స్ విత్ 4+4+3+4. రైట్, ఆబ్వియస్గా ఇక్కడ మనకి తెలుసు. సో AB ఖచ్చితంగా 2 కూడా ఒక దగ్గర ఉండవు. రైట్, సో అయితే ఏ అవ్వాలి లేదా బి అవ్వాలి ఒకవేళ మనకు తెలియకపోయినా. బట్ మనకు తెలుసు ఏ అంటే బి రాంగ్.
రైట్. సో అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇక్కడ మనకేంటి ఏసిడిఈ ఏసిడి అంటే మనం వితౌట్ రీడింగ్ ఈ 2 స్టేట్మెంట్స్ సిడి స్టేట్మెంట్స్ మనం చదవకపోయినా అక్కడ ఏ ఆప్షన్స్ తెలిసిపోతుంది అనమాట. సి అండ్ డి కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే మనం చదవకపోయినా కానీ మనకు తెలుసు. సో ఇక్కడ మనం ఓన్లీ ఈ చదవచ్చు. రైట్. సో దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ ఎగ్జిటింగ్ at a 10th class and re-entering in the next phase. Okay, so anyway మనకి గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఈస్ అ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆప్షన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. రైట్. సో ఆన్సర్ వచ్చి ఇదండి. రైట్. సో ఏసిడి ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. ఎందుకంటే చూడండి మనకి టైం రిడక్షన్ ఎలా చేసుకోవాలి అంటే మనకి ఆప్షన్స్ కూడా మనకి చూసుకొని సో దానికి బట్టి బికాస్ మనకి టైం క్రంచ్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి సో అలా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ as the ways of preventing and redressing the abuse of power? ఓకే, సో సబ్జెక్టింగ్ పవర్ టు ద థ్రెట్ ఆఫ్ శాంక్షన్స్. సో కింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించి దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించబడతాయి? అధికారాన్ని ఆంక్షల బెదిరింపుకు లోబరచడం. రైట్. ఇక్కడ అధికారాన్ని ఆంక్షల బెదిరింపుకి లోబడిపోతే ఇక్కడ అధికార దుర్వినియోగం సమర్థించినట్ట లేకపోతే మనం అపోజ్ చేసినట్ట? సో ఖచ్చితంగా ఏ ఉండకూడదు. రైట్. సో ఏ ఉండకూడదు అనగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకేమున్నాయి? సిడి బిసిడి అంటే ఖచ్చితంగా సిడి కరెక్టే అనమాట. సో ఇక్కడ బి తెలియాలి మనకి. ఓకే, సో చర్యల సమర్థనకు అధికారాన్ని బలోపేతం చేయడం. ఎస్. విధాన రూపకల్పన నిర్ణయ సమావేశాలకు ప్రచార మాధ్యమాలను అనుమతించడం. సో ఈ 2 కూడా మనకి అధికార దుర్వినియోగం నివారిస్తాయి అన్నమాట. అధికారాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కట్టుదిట్ట చర్యలు. సో అబ్లీగింగ్ it to be exercised in transparent ways. ఓకే, సో ఆబ్వియస్లీ ట్రాన్స్పరెంట్గా ఏదైనా పని జరుగుతుంది అంటే అది అధికార దుర్వినియోగాన్ని మనకి అపోజ్ చేస్తుంది అనమాట. సో ఓకే, సో నివారిస్తుంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి అంటే BCD అనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, so PM Kusum scheme was launched by the Government of India in 2019. It is a part of which of the following ministry? Ministry of Family and Child Welfare, Ministry of Social Justice, Ministry of Forest, Environment and Climate Change, Ministry of New and Renewable Energy. So answer, okay, so it is a known fact for everyone that it is Ministry of New and Renewable Energy loni maniki PM Kusum scheme anedi vastundi anamata. Right. So anti corruption measures of the central government are the responsibility of the anti-corruption measures of the central government are the responsibility of the Central Vigilance Commission, Administrative Vigilance Division in the Department of Personnel and Training, so Central Bureau of Investigation and Intelligence Bureau. Okay, so ikkada manaki okay, so CBI అనేది నాట్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. రైట్. సో నార్మల్గా మనకి స్టేట్ లెవెల్లో ఏమైనా కేసెస్ కానీ అంటే స్టేట్లో ఏవైనా పరిష్కరించలేని సమస్యలన్నీ కూడా మనకి సిబిఐ టేకప్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో సిబిఐ anti-corruption measures of the central government are the responsibility of, like it is not complete responsibility of central government. Okay, so like CBI, so but with respect to Central Vigilance Commission, Administrative Vigilance Division kani, like IB kani, right? So all are very important. So only C is not there. Okay, so answer is A, B, D. Right. So match the following bills or amendments passed by the Parliament in 2020 with the respective ministries. Right. Okay. So the Occupational Safety, Health and Working Conditions Code 2020. ఇక్కడ ఆక్యుపేషనల్ హెల్త్ అని చెప్తున్నారు, ఆక్యుపేషనల్ సేఫ్టీ అని చెప్తున్నారు, వర్కింగ్ కండిషన్స్ గురించి అని చెప్తున్నారు. సో మిగిలిన ఆప్షన్స్లో దేనికి సంబంధించి అయి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా లేబర్, బికాజ్ లేబర్ లాస్ కానీ లేబర్ సేఫ్టీ కానీ రైట్. సో ఆబ్వియస్లీ మనకి ఉంటుంది అంటే ఏకి 2 అవ్వాలి. రైట్. మిగిలిన ఆప్షన్స్లో ఏది కూడా ఏకి 2 లేదండి. సో ఓన్లీ 4th ఆప్షనే. అంటే మిగిలిన మనకి తెలియకపోయినా కానీ పర్వాలేదు. సో జస్ట్ మనకి భయపెట్టడించడానికి మాత్రం జస్ట్ లైక్ ఇవేవో లాస్ నేను చదవలేదు అంటే ఒక చూడగానే పెద్ద క్వశ్చన్ కదా లేదా టైం ఎక్కువ పడుతుంది కదా అన్న ఫియర్ క్రియేట్ చేయడానికి మాత్రం ఇచ్చారనమాట. బట్ ఎనీవే ఆన్సర్ ఇస్ 4 అండి, రిమెంబర్.
రైట్. సో చిన్న చిన్న హింట్స్ చూసుకుంటూ ఉండాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ కన్సిడర్డ్ as ద సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్? రైట్. సో సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్, సిటిజన్స్ చార్టర్, కమ్యూనిటీ స్కోర్ కార్డ్స్, పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్. ఓకే, సో మనకి కింది వాటిలో ఏ అంశాలు సామాజిక జవాబుదారీతనం చొరవలుగా పరిగణించబడతాయి? కేంద్రీకృత అధికార ప్రణాళిక విధాన సూత్రీకరణలు, పౌర చార్టర్లు, కమ్యూనిటీ స్కోర్ కార్డులు, భాగస్వామ్య వ్యయ పర్యవేక్షణ. ఈ మూడు కూడా మనకి ఓకే. సో సిటిజన్స్ చార్టర్ కానీ లేకపోతే కమ్యూనిటీ స్కోర్ కార్డ్స్ కానీ పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ కానీ ఈ మూడు కూడా సోషల్ అకౌంటబిలిటీని ఇనిషియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ప్రమోట్ చేస్తాయి. కానీ సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అగైన్ మళ్ళీ మనకి పవర్ సెంట్రలైజేషన్ జరుగుతుంది కదా. సో హౌ కమ్ సోషల్ అకౌంటబిలిటీ ఖచ్చితంగా మనకి ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్. ఇఫ్ ద లీడర్స్ ఇఫ్ ద అడ్మినిస్ట్రేటివ్స్ ఆర్ వెరీ గుడ్, then obviously social accountability may happen, but anyway it is we cannot assure it, right? So anyway gurtupeట్టుకోండి, answer is only B, C, D అండి. Okay, right. Which of the following projects aims at improving dietary diversity among the tribal children and women? Okay, సో ఎనీవే ఈసారి బడ్జెట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి స్కీమ్ అండి, రైట్. సో పోషన్ స్కీమ్ అని, రైట్. సో ఈవెన్ దిస్ వాజ్ అప్లికబుల్, దిస్ వాజ్ అప్లైడ్ నార్మల్గా ఇది పోషన్ స్కీమ్, రైట్. సో అనేది ఫర్ ద ఇంప్రూవ్మెంట్, ఫర్ ద ఇంక్రీజింగ్ న్యూట్రిషనల్ లెవెల్స్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ విమెన్ కోసం ఇనిషియేట్ చేసినటువంటి స్కీమ్. సో దీన్నే ట్రైబల్ పర్సన్స్కి కూడా అప్లై చేసి గిరి పోషణ స్కీమ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారు, రైట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, రైట్. సో ఫైన్. సో ఇవే పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో సమ్వాట్ కొన్ని ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ వచ్చాయి, రైట్. సో విత్ రెస్పెక్ట్ టు పాలిటీ అండ్ గవర్నెన్స్ అండి, రైట్. సో మనం ఈవెన్ మిగిలిన క్లాసెస్లో, రైట్. సో హిస్టరీ క్వశ్చన్స్ కానీ, రైట్. సో కరెంట్ అఫైర్స్ ప్రపోర్షన్ అనేది మనకి గ్రూప్ 1లో చాలా ఎక్కువ పార్షియల్గా క్వశ్చన్స్ ఇచ్చారనేది మనమైతే చెప్పొచ్చు అనమాట. ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి కదండి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాము, రైట్. Until then, be confident, be happy. Thank you so much.